హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఒక లైవ్ వీడియో చేస్తున్నాను నేను. సో ఫ్రెండ్స్, నా వ్యూ మీరు చూశారు కదా. ఆల్మోస్ట్ ఆల్ పొద్దున్నే మంచి పొజిషన్ కాల్ ఇచ్చాడు, కానీ నేను చేయలేదు. ఒక మంచి రెసిస్టెన్స్ దగ్గర పుట్టి తీసుకొని చిన్న ప్రాఫిట్తో చూసారు కదా, 568 రూపీస్ ప్రాఫిట్తో ఉన్నాను. ఒక మంచి పొజిషన్ కోసం 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను, పొజిషన్ ఇవ్వట్లేదు. ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్లేస్మెంట్కి వెళ్తే పుట్టి తీసుకుందామని, అనగా కిందకు తీసుకుందామని, లేదు ఈ ప్లేస్మెంట్కి వెళ్తే అట్లీస్ట్ కాల్ తీసుకుందామని, అనగా పైకి తీసుకుందామని వెయిట్ చేస్తూ ఉన్నాను. సో వాడు ప్యానిక్ పొజిషన్లో ఉన్నాడు తప్పితే ఒక ప్లేస్మెంట్ ఇవ్వట్లేదు. సో ఎందుకోసం ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మార్కెట్ పొజిషన్ ఇవ్వకపోయినప్పటికీ కూడా నేను పొజిషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను తప్పితే ఎంట్రీ ఇవ్వట్లేదు. కారణం ఏంటి అనేది మీకు ఒక ఐడియా ఉండాలని చెప్పేసి లైవ్ ట్రేడ్ చేయడానికి ముందే నేను వీడియో ఆన్ చేయడం జరిగింది. చూడండి, ఇది నా పొజిషన్. ఈ పొజిషన్లో ఇక్కడికి వస్తే కాలు, లేకుంటే ఎంటర్ అవ్వను. రిస్క్లోకి వెళ్ళదలుచుకోవట్లేదు నేను. లేదు ఎంటర్ అయ్యానంటే కనుక నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. నష్టం సమర్పించుకోవడం కోసం సిద్ధంగా లేను కాబట్టి నేను ఎంటర్ అవ్వట్లేదు. సో అందువల్ల మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా అండర్లైన్ చేసుకోండి. ఆప్షన్స్లో మనం ట్రేడింగ్ చేసినప్పుడు ఒక పర్ఫెక్ట్గా ఏవైతే అనుకున్న మెజర్మెంట్స్ ప్రకారం, అనుకున్న ట్రెండ్ లైన్స్ ప్రకారం ఆ ప్లేస్మెంట్కి వస్తేనే ఎంట్రీ ఇవ్వాలి, లేకుంటే కామ్గా కూర్చోవాలి. తప్పితే ఉంది కదా చేతిలో ఉంది కదా ఫోన్ అని చెప్పేసి బై చేస్తూ సెల్ చేస్తూ ఉంటే లాభం నష్టం మనం పక్కన పెడితే గవర్నమెంట్కి సమర్పించుకునే ట్యాక్సుల రూపంలో మన డబ్బులు మొత్తం ఖాళీ అయిపోతూ ఉంటాయి అన్నమాట. దాదాపు ఒక 3-4 మంత్స్ నుంచి రూల్స్ మొత్తం మార్చేశారు. దాదాపు 10 lakhs బై చేసి సెల్ చేసిన ఇంతకుముందు సుమారుగా మీకు ఎంత అయ్యేది, 1000 రూపీస్ అయ్యి ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు అది కాస్త 5000 ప్లస్ అవుతుంది. అంటే దాదాపు 100%కి ఇంకొక 400% యాడ్ చేసి దాదాపు 500% సుమారుగా, అంటే క్యాల్కులేట్గా చెప్తున్నా జనరల్గా, అదేమి పక్కా అని కాదు. సుమారుగా 100%కి 500% ట్యాక్స్ రూపాయలలో మన అకౌంట్లో నుంచి డబ్బులు ఖాళీ అవుతుంది. కాబట్టి పిచ్చిగా బై చేసి చేయకుండా అనుకున్న పొజిషన్కి వచ్చే వరకు కామ్గా వెయిట్ చేయడం మాత్రం ఉత్తమమైన పని అని చెప్పడం కోసం నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. సో నాకు ప్రస్తుతానికి ఉన్న ప్రాఫిట్ 568 రూపీస్. మంచి ప్లేస్మెంట్కి వస్తే, ఈ ప్లేస్మెంట్కి వస్తే కాల్ బై చేస్తాను. లేదు వేరే ప్లేస్మెంట్కి వెళ్తే పుట్ అయితే యాక్చువల్లీ ఈ పొజిషన్ ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తే పుట్ చేస్తాను అనుకున్నాను నేను. సో ఈ పొజిషన్ దాటి కిందకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు సినారియో మారిపోయింది. నేను దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వను. సో ప్రజెంట్ అయితే నాకున్న వ్యూ ప్రకారం ఇక్కడికి వస్తే కాల్ తీసుకుందాం మాత్రమే. ఇక్కడికి రాకుండా పైకి వెళ్తే మళ్ళీ అప్పుడు సినారియో ప్రకారం ఒక చార్ట్ వేసుకొని ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకొని దాని ప్రకారం వెళ్తాను ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి. ప్రస్తుతానికైతే చూస్తున్న వ్యూ ప్రకారం చూస్తే కిందకు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వస్తే మంచి ఎంట్రీ పొజిషన్ అవుతుంది. నెట్గా ఏమొచ్చింది, స్లో అయిపోయింది ఒకసారిగా, బఫర్ అవుతూ ఉంది. నెట్గా ఏమొచ్చింది. సో ఫ్రెండ్స్, ఇది 5 minutes చార్ట్. ఒకసారి మనం చూసారు కదా, ఇప్పటివరకు అయితే కనిపిస్తున్న సిచ్యువేషన్ బట్టి చూస్తుంటే ఒక రకంగా అయితే పుట్టుకే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. 50 ఒకసారి 15 minutes చార్ట్ చూసుకున్నట్లయితే ½ hour చార్ట్ కూడా చెక్ చేసుకుంటాం. నెగిటివ్ క్యాండిల్స్ ఏం పడి ఉన్నాయా అంటే మనం 1 minute ఉన్నప్పుడు 5 minutes, 15 minutes, 30 minutes, ఈవెన్ 1 hour కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, ప్రస్తుతానికైతే మనం చూసిన చార్ట్స్ ప్రకారం అయితే గొప్పగా నెగిటివిటీ ఉందని చెప్పేసి భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. సో ఇక్కడికి వస్తే ఒక కాల్ ఎంట్రీ ఇవ్వచ్చు. ఈ ప్లేస్మెంట్కి వస్తే ఒక కాల్ ఎంట్రీ ఇవ్వచ్చు.
తీసుకుపోయాడు కొంచెం చూడాలి ఇక్కడ చార్టు చూసుకోండి పోయింది చూసుకోండి. రిస్కే బట్ తీసుకోవచ్చు. ఎంత తీసుకున్నా యాక్చువల్లీ 380కి ఒక 50 తీసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం రిస్కే అయినప్పటికి కూడా ఒక చిన్న సాహసం చేశాను నేను. అసలు 380 తీసుకున్నా 379లో ఉంది. ఎందుకంటే 1 2 3 కొంచెం కిందకు వస్తారు, కొంచెం ప్యాంట్లో భాగం పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఎంతో చిన్న రిస్క్ ఫేస్ చేయడం కోసం 85 చిన్న ప్రాఫిట్ కోసం 86 87 85 చూస్తున్నారు కదా. 80 తీసుకున్నాము, 87 స్క్వేర్ ఆఫ్ చేసేస్తా. 88కి స్క్వేర్ ఆఫ్ చేసేస్తా. చిన్న మూమెంట్, ఎందుకంటే యాక్చువల్లీ పైన చూసుకుంటే 1 2 3 లెక్క ప్రకారం కిందకు రావాలి. కాకపోతే ప్యానిక్లో భాగంగా ఈ ఏదైతే ట్రెండ్ లైన్ ఆధారం ఉందో దాన్ని ప్యానిక్ చేయడం కోసం ఎట్లా పైకి వచ్చే అవకాశం ఉంది. అలా వస్తే భారీగా నష్టం సంపాదించుకోవాల్సి వస్తుంది. కాబట్టి చిన్న ప్రాఫిట్ 380కి కొన్నాము, 388కి క్లోజ్ చేస్తాం మనం. 8 రూపీస్ 160 రూపీస్ ప్రాఫిట్. అలా చేయకూడదు లెక్క ప్రకారం అయితే, కానీ కొన్ని సందర్భాల్లో మనకి అపరిమితమైన నాలెడ్జ్ ఉంది కాబట్టి కొన్ని చోట్ల చిన్న ఎంట్రీ ఇచ్చి చిన్న ప్రాఫిట్ తీసుకుంటూ ఉండొచ్చు. మూమెంటం ట్రేడింగ్ అంటాం కదా దాన్నే, అట్లా. సో ఇంతకుముందు చూసుకుంటే 568 అరౌండ్ ఉండేది ఇంతకుముందు మీకు ఈ ప్రాఫిట్ అనేది. అది కాస్త 708గా వచ్చింది ఇప్పుడు. సో చూసారు కదా, మనం 388 కొట్టేసాము. ప్రజెంట్ 406 405 404 తెలుసు ఎక్కడి నుంచి పుట్టుకెళ్తారని, బట్ అది గ్యారంటీ లేదు, వెళ్ళచ్చు వెళ్ళకపోవచ్చు. హలో హలో చెప్పేముందో. ఎప్పుడంట ఫంక్షన్? ఏంటి వచ్చాను నిన్న మోహన్, ఏం చెప్పాడు? అయ్యేలా ఉందా, ఒట్టు మాటలో ఉన్నాయా? ఇంకా చెప్పడం అండి బాబు. సరే పెట్టు, కాసేపట్టు బయలుదేరుతున్నాను, బస్ స్టాండ్ కోసం చూస్తున్నా, ఉంటా. సో ఫ్రెండ్స్ చూసారు కదా, 418 417 వద్ద ఉంది. మనం 380 తీసుకున్నాం, 388 స్క్వేర్ ఆఫ్ చేసాం. 420 వద్ద ఆల్మోస్ట్ ఉంది. ఎందుకు తీసుకున్నాం? ఈ ప్లేస్మెంట్ అన్నది రెసిస్టెన్స్ కిందకు వస్తుందని నమ్మకం. ఒక యాంగిల్లో వచ్చేస్తాడు, కొన్ని యాంగిల్స్ రాకుండా పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో అందువల్ల నేను తక్కువ ప్రాఫిట్ యూజ్ చేశాను, నేను సేఫ్ కోసం. ఇలా ఉంటే మంచి ప్రాఫిటే. అట్ ద సేమ్ టైం ఒకవేళ సిచ్యువేషన్ కొంచెం వికటించి ఇదే మూమెంట్ సినారియో పైకి వెళ్ళిందంటే ఆల్మోస్ట్ మనకంతా 30 రూపీస్ నష్టంలో ఉంటుంది. అనగా 1600 రూపీస్ మైనస్ ఉంటుంది అనమాట. సో అంత మైనస్ పెట్టుకుని నేను ఎంత ప్రాఫిట్ పెట్టుకుని నేను సేఫ్లో ఉంటాను. ఎప్పుడు ప్రాఫిట్ కోసం వెయిట్ చేస్తానంటే నేను అనుకున్న పొజిషన్కి వస్తే మాత్రమే. లైక్ ఈ పొజిషన్ చూసారా,
ఇక్కడ తీసుకుంటే వెయిట్ చేస్తా చాలాసేపు. ఇది నా స్ట్రాంగ్ పొజిషన్. అట్లా. సో ఫ్రెండ్స్, బోరింగ్ లేకుండా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటే వెయిట్ చేయండి. ఎందుకంటే లైవ్ ట్రేడింగ్ అంటే లైవ్లో మాత్రమే వీడియో చేయకుండా ఒక బై చేసేటప్పుడు ఎంతవరకు మనం వెయిట్ చేస్తూ ఉండాల్సిన అవసరం ఉంటుంది అనేది తెలియాలనుకుంటే కనుక వెయిట్ చేయండి. చూడండి, స్కిప్ చేయకుండా. సతీష్ అన్నయ్య కూతురు ప్రసన్న వాట్సాప్లో పెడతాను రోజు. అదంతా మాట్లాడుతున్నాను చెప్పు. రోజు మొత్తం పెట్టుకుంటాను వాట్సాప్లో. సతీష్ అన్నయ్య కూతురు దీని చిన్న పడుకుంటుంటాను. పిల్లలాగే సతీష్ అన్నయ్య జర్నీస్ పడుకుంటుంటాను. సతీష్ అన్నయ్య కూతురు పెద్దదైనా ఆడిలాగే ఊళ్ళో చోట పిల్లలు వేసుకుంటాను. బాగా హ్యాండిక్యాప్డ్ చూసారా ఫ్రెండ్స్? 380 వచ్చేసింది, మళ్ళీ 380 వచ్చేసింది ఆల్మోస్ట్. 386, 88. ప్రాబ్లం ఉంది కదా. కాదమ్మా, హ్యాండిక్యాప్ అంటే ఫస్ట్ చూస్తుంది అంటే నీకు అదే అన్నాడు. తీసుకుని ముందు స్కాన్లో తీసుకుంటా ఇది లోపల. ఎందుకంటే ఆ చేతుల్లో ఉంచుకోండి, ఏదో ఒకటి ఫ్రీగా ఉంది. కొంచెం తీయగా ఉంటారు. చేయి గ్రోత్ అవ్వకపోయినా బ్రెయిన్ గ్రోత్ అవ్వక చెప్తూ వెళ్ళకి అలా కూర్చోగలుగుతారు. నాయన చేసినవన్నీ ఎప్పటికీ ఇదనే లేదు అడుగు. సో ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. మనం అనుకునే పొజిషన్ వచ్చే వరకు నేను ఎట్లా వెయిట్ చేస్తూ ఉంటాను. అంతవరకు ఎంట్రీ ఇవ్వను. ఇదే ప్లేస్మెంట్లో మీరు ఉన్నారనుకుందాం, మీరు కూడా ఎలా ఉండాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అదే రావట్లేదు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బోర్ ఫీల్ అవ్వద్దు, సబ్జెక్ట్ ఇది. సో చూడండి, ఇలా ఎలా రావాలి, ఎక్కడికి వస్తే ఎంట్రీ ఇద్దామని చూస్తున్నాను నేను. వాడు అట్లా రాకుండా ఇట్లా వచ్చాడు, మంచిదే. 3 టచెస్ మంచిదే. ఎక్కడి నుంచి అయినా ఎట్లా రావాలి, రాకుండా అక్కడ ప్యానిక్ చూపిస్తున్నాడు. మనం కామ్గా ఊరుకోవాలి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఇందాక పుట్టు తీసుకున్నా కదా నేను. ఎందుకు తక్కువ ప్రాఫిట్తో కొట్టిస్తానంటే ఇట్లా వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లా వెళ్ళాడంటే కనుక ట్రెండ్ లైన్స్ అది మొత్తం మారిపోతుంది అనమాట. అందువల్ల మనం వాడికి అవకాశం ఇవ్వకుండా డ్రాప్ అవడం జరిగింది. సో ఓవరాల్గా అయితే వాడు ఎంత ప్యానిక్ చేసినప్పటికీ కూడా నేను అనుకున్న నా ప్లేస్మెంట్కి వచ్చే వరకు కామ్గా ఊరుకుంటా. సుమారుగా 475, 450, 600 అవుతున్నాడు ఆల్మోస్ట్. ఇప్పుడు 475, 460 ప్లేస్మెంట్కి వస్తే నేను ఎంట్రీ ఇవ్వడం కోసం సిద్ధంగా ఉన్నా. లేనప్పుడు అప్పటి వరకు కామ్గా ఊరుకుంటా. ఎంతో కొంత డేర్ చేసే లెక్క అయితే పుట్టుకే ఉండవచ్చు. ఒక రకంగా అయితే పుట్టుక ఉండవచ్చు. నేను ఉండగలను, కానీ ఉండను. ఎందుకంటే అంత కరెక్ట్ 100% పుట్టి వెళ్ళిపోతుంది అనడానికి లేదు. ఒక రకంగా మంచి ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ తగ్గచ్చు, కిందకి రావాల్సిందే. రావాలి గ్యారంటీ అని లేదు. వస్తే మాత్రం ఇది మంచి సపోర్టు, ట్రెండ్ లైన్ సపోర్టు. చూసారు కదా, 1, 2 వాళ్ళకి ఎంట్రీ ఇస్తాం. ఇది నా సినారియో ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి.
సో ఫ్రెండ్స్, ఇక్కడే ఒక పుట్టు తీసుకున్నాను. ప్రజెంట్ 151లో ఉంది. నేను ఎంత తీసుకున్నానంటే 139లో తీసుకున్నాను నేను. ఎందుకంటే తెలుస్తుంది నాకు, చెప్పా కదా సినారియో. సో అక్కడ ఒక్క నిమిషం చూపిద్దాం ఫిక్స్ అయినా. కొన్నిసార్లు సో 152 153 వద్ద వెళ్తుంది. 139లో తీసుకున్నాను నేను. కనిపిస్తుంది సినారియో 1-2 సెకండ్కి ఇక్కడ వరకు, అంటే సుమారుగా 481 450 వరకు వచ్చే ఒక పొజిషన్ కనిపిస్తుంది. అందులో భాగంగా ఒకటి తీసుకోవడం జరిగింది. వెయిట్ చేస్తా ఫ్రెండ్స్ కాసేపు. ఇంకా నేను 148లో రన్నింగ్ ఉంది, 139 అనగా ఇక్కడ మీరు ఒకసారి చూసుకోండి. ఇది చూడండి, ఇక్కడ మనం ఇంతకుముందు 700 ఉండేది, ఇప్పుడు 925 ఉంది. 7లో ఉండేది చూసే వాళ్ళు గుర్తు ఉండే ఉంటుంది. సో మనం 139లో ఒక పుట్టు తీసుకోవడం జరిగింది. 144లో ఉంది, 142 ఉంది. సో నాకు నమ్మకం బాగా ఉండబట్టి ఇంకొక 3 లాట్లు ఎక్స్ట్రా తీసుకోవటం మళ్ళీ జరిగింది ఈ ప్లేస్మెంట్లో. అనగా 4 లాట్లు, మొత్తం 80 షేర్లతో ప్రజెంట్ నేను మార్కెట్లో వెయిట్ చేస్తున్నాను. 60 2+1 60 షేర్లతో వెయిట్ చేస్తున్నాను నేను మార్కెట్లో. చూస్తా ఉండండి ఫ్రెండ్స్. పెట్టేశాను 139కి ఒకటి, 140కి 2 తీసుకోవడం జరిగింది. 145కి నేను ప్రాఫిట్ బుకింగ్ 2 లాట్స్ పెట్టేశాను. 143లో ఉంది ప్రజెంటు. 145కి రీచ్ అయితే 2 లాట్స్ అనగా 40 షేర్స్ స్క్వేర్ ఆఫ్ అవ్వబడుతుంది. ఒక లాట్ మాత్రం నేను లాంగ్లో ఉందామని ఫిక్స్ అయి ఉండి ఉంచుతున్నాను. ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్. సో ఆప్షన్స్ ట్రేడింగ్లో మనం సేఫ్ జోన్ అనేది ఎప్పుడు కూడాను ఇంపార్టెంట్. ఎవరో చెప్పినట్లు చాలా లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తూ ఉంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయి కదా అని చెప్పేసి నేను వెయిట్ చేసే ఆలోచనలో ఉండను. 144+ వెళ్ళింది, 145 వెళ్ళి ఉంటే స్క్వేర్ ఆఫ్ అయి ఉండేది ఫ్రెండ్స్. 143 144 చూద్దాం ఏం జరుగుతుంది. ఇది మన వ్యూ ఫ్రెండ్స్. ఇందుకోసం తీసుకొని వెయిట్ చేస్తున్నాను నేను. అయినప్పటికీ కూడా అంతవరకు వెయిట్ చేసే ఆలోచనలు లేను. ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్లేస్మెంట్కి వస్తే 2 లాట్స్ స్క్వేర్ ఆఫ్ చేస్తాను. ఇక్కడ నుంచి 1 లాట్ మాత్రమే ఇక్కడ వరకు ఉంచే అవకాశం ఉంది.
ఒకవేళ మన ఆలోచనలకు వ్యతిరేకంగా పైకి వెళ్ళిందంటే ఓ మంచి ప్లేస్మెంట్స్లో ఇంకొంచెం యాడ్ చేసుకొని నేను స్క్వేర్ ఆఫ్ చేసుకునే ఒక ప్రయత్నం చేసుకుంటాను. వెళ్ళకూడదు అని కూడా ఏం లేదు, ఇలాగా పైకి వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు. సో మార్కెట్లో ఎంట్రీ ఇచ్చామంటే వాడి వ్యూ ఎట్లా ఉంటే అట్లా మన ఆలోచనలను మార్చుకుంటూ వెళ్ళవలసిన అవసరం కంపల్సరీ ఉంటుంది. నేను ఇంతే ఇట్లాగే ఉంటుంది, ఇట్లాగే వస్తుంది అనుకోవడానికి లేదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు సినారియో మారింది. సో నేను ఈక్వల్ ప్రైస్కి 2 స్క్వేర్ ఆఫ్ చేశా. సినారియో మారింది, కొంచెం ప్యానిక్లో భాగంగా పైకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే ఇక్కడ నుంచి అలా పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది అని ఇంతకుముందు నేను చెప్పానో, ఆ మూడ్ అన్నది ఇక్కడ నుంచి కొనసాగించే అవకాశం కనిపించి మనం సేఫ్ జోన్ ఉండడం కోసం బై చేసిన పొజిషన్లోనే స్క్వేర్ ఆఫ్ చేయడం 2 లాట్స్ జరిగింది. 2 లాట్స్ మాత్రమే, 1 లాట్ మాత్రం నేను వెయిట్ చేస్తూ ఉన్నా. 1 లాట్ అనేది రిస్క్ కోసం నేను పెట్టాను అనమాట, ఇలా వస్తుందన్న నమ్మకంతో. ఈసారి వీడియో లెంత్ చాలా పెద్దగా ఉండొచ్చు. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఓపికగా చూడండి, మీకు బాగా ప్లస్ అవుతుంది. సో కావట్లేదు, ఇక్కడే ఉన్నాడు. 120, 130, 131 అంతే. మూడే వెళ్తే మాత్రం ఆ మూడే వస్తుంది. ఇందా కూడా ఆన్ చేసాడు, మళ్ళీ పైకి వెళ్ళిపోయాడు, కింద పడి. ఎక్కడి నుంచి కిందకి పడాల్సింది బుజ్జి. ప్యానిక్లో భాగంగా పైకి వెళ్ళాడని నేను అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి మార్కెట్ కిందకు వస్తుంది ఒక రేంజ్ వరకు. ఆల్మోస్ట్ ఈ ప్లేస్మెంట్ వరకు వచ్చే అవకాశం ఉన్నాయి. 81,590 వరకు వచ్చే అవకాశం ఉంది. 680 ఉంది అండ్ 100 పాయింట్స్ కిందకు వచ్చే అవకాశం ఉంది. చూద్దాం.
ఫ్రెండ్స్, మీకు అర్థమైందా ఏదైతే నేను ఎక్కడ బాగా వినండి. ఏం చెప్పా మీకు నేను? మార్కెట్ ఇక్కడి నుంచి ఇలా పైకి వెళ్ళే అవకాశం ఉంది అన్నా కదా, దాన్ని చిన్నగా చిన్న ప్యాన్ చేసి ఇక్కడ ఆ మూమెంట్ తీసుకోవడం జరిగింది. ఈ మూమెంట్ తీసుకోవడం జరిగింది. రెడీ. అమౌంట్ తగ్గట్లా 120కి ఇట్లా వస్తుందని చూస్తుంటే అలాగ అక్కడే ఉంటున్నాడు. అమౌంట్ తగ్గట్లా, పైకి వెళ్తున్నా తగ్గట్లా. 120, 130, 131 అంతే. మూడే వస్తున్నాయి. మహా అయితే 128 ఉంటుంది. వన్ 120కి వెళ్తే ఒక ఆర్డర్ పెంచుదామని చూస్తున్నా ఫ్రెండ్స్. మీరు గమనిస్తున్నట్లయితే ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తూనే ఉంది, కానీ పైకి వెళ్తే లెక్క ప్రకారం అమౌంట్ తగ్గాలి పుట్టనేది, కానీ అమౌంట్ తగ్గట్లా అట్లాగే ఉంటున్నాడు. $34, $35. ఇక్కడ వరకు వచ్చే అవకాశం మార్కెట్ ఉంది. అట్లీస్ట్ అక్కడ నుంచి ఇలా కిందకు వచ్చే అవకాశం ఉంది. ఇదంతా ట్రాప్ జోన్. ఇక్కడ నుంచి ఇలా రావాల్సిన మార్కెట్ని కాస్త డైవర్ట్ చేయడం కోసం ట్రాప్ చేశాడు. ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. యాక్యురేట్గా రావాలనుకుంటే ఇక్కడికి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పటికీ పుట్టులోనే ఉంది మార్కెట్, ప్యాన్ చేస్తూ వస్తున్నాడు.
కాస్ట్ కూడా వద్దాం అయితే అందుకు మీ ఇష్టం. మేము 40 పెట్టేస్తాను. పెట్టేసి వెళ్తుంది జమ్ 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 అని వెయిట్ చేయొచ్చు, ఏం కాదు. అందుకని చేద్దాం అయితే. వెయిట్ చేయం కాదు, ఏం కాదు. వెయిట్ చేయం, అమ్ముదామనా? వెయిట్ చేయం ఇది కాదు. ఎందుకే పుట్టు నాకు 100 రూపాయలు వచ్చింది. ఏ నష్టం లేదు. ఇంతవరకు ఎక్కడ కొన్నావు? 139 కొన్నాం. 139. ఎంత ఉంది? 130. నాకు డౌట్ సెల్లింగ్ ప్రైస్ 140 పెట్టావు అంటే ఏంటి అర్థం? అమ్మేద్దామా? పట్టపోయినా కదా, అలా పట్టకపోయినా కదా. ఆ ప్రైస్కి వెళ్ళగానే కట్ అయిపోయి ఆటోమేటిక్ పెడితే వస్తే ఆటోమేటిక్గా అయిపోద్దంట. ఆ ప్రైస్ వెళ్ళగానే కట్ అయిపోయి మనం చేసింది. ఓకే ఓకే ఓకే. దాన్ని లిమిట్ అంటారు. అలా కాకుండా మార్కెట్ అంటే ఎంత ఉందని కట్టాలి పోతాప్పుడు కట్టేసామన్నా అది మన చేతుల్లో ఉండేది. కట్ చేస్తే కట్టింది కావాలి. ఇది పెట్టేసాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 140 150 పెట్టామనుకో, ఇది చేసేయాలి. ఆల్రెడీ నార్మల్ పెండింగ్ దీంట్లో ఉండదు. దీంట్లో ఉండదు 136 150 కానీ కట్ అయిపోతుంది. డబ్బులు వచ్చేస్తాయి. 150 వెళ్తే కట్ అయిపోతుంది. మొత్తం కూడా మళ్ళీ ఇన్వర్టర్ వేసి రెడీగా ఉండాలి. ఓకే అర్థమైంది. అంటే తగ్గట్లేదని కొన్నిసావా 139కి 120 కలిసి అనుకున్నావు కదా. ఆల్రెడీ 139 కొనున్నమ్మా, 140 చిన్న. వెయిట్ 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 మోర్ దెన్ 150. We are going to square off. వచ్చి ఇలా ఇక్కడ వస్తారా, ఇక్కడ వస్తే మళ్ళీ బయింగ్ పొజిషన్ లేదంటే ఉండదు. ఇంజను బ్రానిక్ 129లో కొద్దిసేపు, మళ్ళీ 139లో కొద్దిసేపు ఇష్టం. ఇది జంప్ అయితే 150 వెళ్ళిపోయాను, డౌట్ లేదా? యాక్చువల్లీ 139లో మనం తీసుకుంటే 151 కూడా వెళ్ళింది ఫ్రెండ్స్, కానీ నేను ప్రాఫిట్ బుకింగ్ చేయలే. అంతే కదా, 152 కూడా వెళ్ళింది, నేను ప్రాఫిట్ బుక్ చేయలేదు. ఖచ్చితంగా పుట్టు మార్కెట్ అది. ఇమీడియట్లీ 400 ఎంటర్ అయి ఉంటారని చెప్పేసి పైన చేస్తూ అలా పైకి వెళ్ళాడు. ఇదంతా పైన పొజిషన్. నేను కొన్నది 139, సో 139 పొజిషన్లో ప్రజెంట్ ఉన్నాడు. ప్రశ్న 140 ఎందుకు అలా బైక్ దాకా ఉంది. నూనె వెయిట్ చేయి, వెయిట్ చేయం కాదు. నేను ఎందుకు బయట కిందకు వస్తాయి. వీటిని పెట్టావా? చాలాసేపు సస్టైన్ పైకి ఉంది కదా. ఏం వెయిట్ చేయి, వెళ్తారు కిందకి. కిందకి వెళ్ళాల్సిందే ఒక సన్నాది ప్రకారం. ఒకవేళ ప్యాంట్లో భాగం పైకి వెళ్ళినా మనం మంచి ప్లేస్మెంట్లో లాట్స్ యాడ్ చేసి సేఫ్లో క్లోజ్ చేద్దాం. డోంట్ వరీ, ప్యానిక్ చేస్తున్నాడు అంతే మార్కెట్. మోర్ దెన్ 150 యూ కెన్ 150 పెట్టి తీసాను. అది 150 పైన వెళ్తూ తీసాను అంటాను. తీసేసి ఎందుకు పెట్టిన కదమ్మా, ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చు.
150 పెట్టావా తీస్తే తీసు ఓకే ఈ 130 నేను కొన్నా సరే చదువుదాం చూస్తున్నాం వస్తుంది. ఇందాక 150 అనేది ఇచ్చినప్పుడు అందరికి వెళ్ళిపోమని చెప్పి ఇది చేసినది చాలా బాగుంది. సో మార్కెట్లో ప్రాఫిట్ అనేది అంత ఈజీగా ఎవరి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, దాదాపు ½ అవర్ నుంచి నేను ట్రేడ్ వెయిట్ చేస్తున్నాను. ఎంత ప్యానిక్ చేస్తున్నాడంటే ప్రాఫిట్ ఇవ్వడు. ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా ఎవరైతే ఆ ప్యానిక్ తట్టుకొని వెయిట్ చేయగలుగుతారో వాళ్ళకే ₹1 ప్రాఫిట్. అంత ఈజీ కాదు ప్రాఫిట్ అనేది, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఎంత ప్యానిక్ అంటే వ్యూ అనేది కంప్లీట్గా మార్చేసే ఒక పరిస్థితి. ఇప్పుడు కొత్త వ్యూ వచ్చింది ఫ్రెండ్స్. వ్యూ ఏంటో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ఈ దిశ గుండా కూడా మనం చార్టు వేసుకొని ఆలోచిస్తూ ఉండవలసిన ఒక పరిస్థితి. వేస్ట్ పుట్టుకుందో నేను పుట్టు రెడీ ఉండు. సో ఇది ఒక సినారియో ఫ్రెండ్స్. ఇప్పుడు చిన్నగా చేంజ్ అయింది. ఇది ఒక సినారియో. ఈ ప్లేస్మెంట్కి వస్తే మనం పుట్టు తీసుకోవచ్చు. అది నా వ్యూ. చూసారు కదా, ఇక్కడికి వస్తే ఆల్మోస్ట్ ఇక్కడికి వస్తే అప్పర్ హై రెడీగా ఉండి పుట్టుకి 200 తీసుకుంటాం. ఒకటే చెప్పులో ఉన్నాను అసలు చాలా ఒకటే. అంటే ట్రేడర్ యొక్క మైండ్ ఎంతగా హిప్నటైజ్ గురి చేస్తారంటే కన్ఫ్యూజన్, తారుమారు, అట్లా ఇట అర్థం కాని పరిస్థితి. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే కనుక ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి వ్యూ పుట్టుపడాల్సింది కాస్త యాక్చువల్లీ ఇక్కడ మీకు గుర్తుందా, ఇక్కడ నుంచి కాలుకి వెళ్ళే అవకాశం ఉంది అని 380 తీసుకుని 388కి స్క్వేర్ ఆఫ్ చేసేస్తాను. అట్లా పుట్టొచ్చాడు. మళ్ళీ ఇక్కడ నుంచి కారుకి వెళ్తాడేమో అనుకుంటే పుట్టొచ్చాడు. పుట్టొస్తున్నాడులే, పుట్టు వెళ్ళిపోతుందని ఉద్దేశంతో ఒక లాట్ తీసుకున్నాను నేను. తీసుకున్నది మొదలు ఒక ₹20 ప్రాఫిట్ వచ్చినా కూడా భారీ ప్రాఫిట్ కోసం వెయిట్ చేస్తే అలా తీసుకొచ్చి రూట్ మొత్తం మార్చేసేసి మళ్ళీ కాలుకి ఒక వే చూపిస్తున్నాడు. ప్రజెంట్ కాల్లో కనిపిస్తుంది కొంత పాటు వరకు. సో ఇప్పుడు ఇంత చేంజ్ అవ్వాలంటే పుట్టు కోసం వెయిట్ చేసిన వ్యక్తి కాల్లో వెళ్తుంటే కూడా కాన్ఫిడెంట్గా ఉండడానికి కారణం ఏంటంటే, బాగా గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, క్వాంటిటీ. హెవీ లాడుతున్నది ఎప్పుడు డేంజర్. నేను ఒకటే లాడుతూ ఉన్నా కాబట్టి వాడు ఏ రకంగా ఆడు మోల్డ్ అయినప్పటికీ కూడాను ఒక మంచి ప్లేస్మెంట్లో నేను
కొన్ని లాట్స్ తీసుకొని నేను అమౌంట్ అడ్జస్ట్ చేసుకోగలను నమ్మకంతో నేను కాన్ఫిడెంట్గా వెయిట్ చేయగలుగుతున్నాను. ఎందుకంటే ఒకటే లాట్ కాబట్టి. అదే ప్లేస్మెంట్లో 10 లాట్స్ 5 లాట్స్ 8 లాట్స్ అయితే కనుక భారీ నష్టాన్ని మనం చూడవలసి వస్తుంది అనమాట. వెయిట్ అమౌంట్ తగ్గట్లా, పైకి వచ్చాడు అమౌంట్ తగ్గట్లా. యాక్చువల్లీ ఈ ప్లేస్మెంట్ అనేది మంచి ఎంట్రీ, గుడ్ ఎంట్రీ ఫ్రెండ్స్ పెట్టాడు. ఎంత ప్యానిక్ చేస్తున్నాడు అంటే చూడండి, ఇక్కడ అమౌంట్ పైకి వస్తున్నాడు కానీ అమౌంట్ తగ్గట్లా. తగ్గితే మనకి యూజ్, తగ్గట్లా అయినప్పటికీ ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నాను లాట్ నేను. ఈ ప్లేస్మెంట్కి ఆల్మోస్ట్ 120 115 కల్లా వచ్చి ఉంటే మనకు మంచి ప్రాఫిట్ వచ్చిండేది. రాలేదు, ప్యానిక్ చేస్తున్నాడు. అంటే చీట్ చేసే ఒక ప్రయత్నంలో మాత్రమే మార్కెట్ ఉంది. అయినప్పటికీ కూడా నేను ఒక ఆర్డర్ పెంచుకున్నాను ఇక్కడ నేను 133కి. వెరీ గుడ్ 200. ఇంకొకటి అలా రెడీ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నిమిషంకి మారుతా వస్తూ ఉంటుంది చార్ట్. 120కి వెళ్తే 200, 120కి వెళ్తే సెండ్ చేసా. సో చూసారు కదా ఫ్రెండ్, 1 2 ఆల్రెడీ 100 ఉన్నాయి కదా, వెయిట్ చేయం పర్లా, 140 పర్లా వెళ్ళొచ్చు, ఏం ప్రాబ్లం వెళ్తుంది. మంచి ఒకటి ఏం లేదు, మంచి రెసిస్టెన్స్ యాక్చువల్ లేదు. 1 రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్, కొంత మూమెంట్ ఉంటుందన్నమాట. ఇక్కడ వరకు మూమెంట్ ఉండే అవకాశం ఉంది. సో
ఇక్కడి వరకు ఒక మూమెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ట్రేడర్ యొక్క మైండ్ దాన్ని ఏమంటారు, డిస్టర్బ్ చేయడమే వాడి పని. కంప్లీట్ కన్ఫ్యూజన్ చేయడం, డిస్టర్బ్ చేయడం వాడి పని. వన్ 10 మధ్య 1 మధ్య ఇంకా సంచి ఉంది దాన్ని. అదంతా ప్రాఫిట్ అనేది అంత ఈజీగా ఇవ్వడు ఫ్రెండ్స్. లాట్ ఆఫ్ స్ట్రగలింగ్, లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్, డిస్టర్బెన్స్ అనే నెగిటివ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ క్రియేట్ చేసిన తర్వాతే అంత ఈజీగా ఇవ్వడు. దాని తర్వాతే ₹1 లాభం చూపించే అవకాశం ఉంటుంది. ఈవెన్ మీరు చూస్తున్నారు 700+ ప్రాఫిట్లో ఉండాల్సిన దాన్ని -110 -120 రూపీస్కి వచ్చాను నేను. అంటే ఆల్మోస్ట్ ఆల్ 700+ ఉండే వాడికి 1000 ప్రాఫిట్ వెళ్ళిన బుక్ చేయాల. ఏదైతే 125 రూపీస్ చూపిస్తుందో ఇది 139కి కొన్నాను, 152కి వెళ్ళినా నేను ప్రాఫిట్ బుక్ చేయాల. అలాంటిది సినారియో మొత్తం మార్చేసేసి యాక్చువల్ పుట్టుకు వెళ్ళాలి. ఆడు చెప్తున్నా కదా, ట్రేడర్స్ అందరిని దెబ్బ కొట్టడం కోసం వాడి వే మొత్తం మార్చుకుని వచ్చాడు. అయినప్పటికీ నేను కాన్ఫిడెంట్గా ఉన్నా. ఎందుకంటే ఒక ప్లేస్మెంట్లో లాట్స్ పెంచుకుంటా, ఒక ప్లేస్మెంట్లో యావరేజ్ చేసుకుంటా ఆ నమ్మకంతో. సో ఇప్పుడు నేను రిస్క్లో లేను. ఆల్మోస్ట్ చిన్న రిస్క్తో ఉన్నాను తప్పితే పెద్ద రిస్క్లో లేను నేను. ఇప్పుడు ఇది ఈ చార్ట్లో వెళ్ళే ప్లే అన్నది మీకు ఒక ఉదాహరణగా మిగులుతుంది ఫ్రెండ్స్. ఏంటంటే అది మార్కెట్ కంపల్సరీ కిందకే వెళ్తుంది, నేను వెయిట్ చేస్తా, గురువుగారు చెప్పేశారు పలానా యాప్లో, నేను పుట్టే తీసుకుని వెయిట్ చేస్తా అని ఉండడానికి లేదు. 5 నిమిషాలు మారిపోతూ ఉంటుంది సినారియో. కాబట్టి మూమెంటంలో మనం ట్రేడ్ చేసుకోగలిగే క్యాపబిలిటీ ఉంటేనే ఆప్షన్స్లోకి ఎంటర్ అవ్వాలి. లేకుంటే ఆప్షన్స్ విడిచిపెట్టేసేసి ఏదైనా పని చేసుకోవచ్చు. మరి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఓన్లీ షేర్స్ మాత్రమే బై చేసుకుని సెల్ చేసుకోవాలి. ఆప్షన్స్లోకి ఎంటర్ అవ్వకూడదు. చూసారా ఫ్రెండ్స్, 350కి వచ్చాం మనం. -300కి వెళ్ళాము, ఇప్పుడు 350కి వచ్చాం, 130కి వచ్చాం. సో చూడండి, అంత ఈజీగా ప్రాఫిట్ అనేది మార్కెట్లో ఎప్పుడు ఫ్రెండ్స్. ఇంత సబ్జెక్ట్ నాకే ముప్పు తిప్పలకు గురి చేస్తున్నాడు వాడు. అంటే ఇక కొత్త వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఊహించుకోండి. పోనీ ఎందుకు ఈ రిస్క్ చేయడం? మనం ఏదైనా బై పొజిషన్ మంచి ప్లేస్మెంట్కి వస్తే బై చేద్దాము అని అంటే దాదాపు 9:15 నుంచి 9:13 నుంచి 11:30 అంటే 2 అవర్స్గా నేను మంచి పొజిషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. వాడు ఇస్తున్నాడా? ఇవ్వట్లేడు. మంచి పొజిషన్ ఇవ్వడు, అంత ఈజీగా ఇవ్వడు. వారంలో ఒకసారి ఇస్తే గొప్ప. మనం ల్యాప్టాప్ ముందో ఫోన్ ముందో కూర్చొని ఎంటర్ అవ్వకుండా ఉండగలుగుతామా? ఉండగలగలేము. అదే వాడి స్ట్రాటజీ, సైకాలజీ. అదే సైకాలజీ. ఆ రకంగా వాడు మన దగ్గర నుంచి డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు.
చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, సైకాలజీ అబ్జర్వ్ చేయండి. వన్ ఫార్టీ టైం పడుతుంది, నో ప్రాబ్లం, వెయిట్ చేయండి. దయచేసి ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరికన్నా కళ్ళు జబ్బులు ఉంటే ఇలా అంటున్నాను వీళ్ళు అనుకోవద్దు. కళ్ళు జబ్బులు లాంటివి ఏమన్నా ఉంటే ల్యాప్టాప్ ముందు కూర్చొని ట్రేడింగ్ చేయడం మానేయండి. కళ్ళు అతి త్వరలో పోతాయి, అంత డేంజర్. చూసారు కదా ఫ్రెండ్స్, 134 నా ప్రాఫిట్, 800 చూసారు కదా. సో మీరు ఇంకా మైనస్కి వెళ్తుంది, 800 ప్రాఫిట్ ఉందని ఆనందపడిపోవడం లేదు ఫ్రెండ్స్, మైనస్కి ఆశ్చర్యపోనవసరంలా. బట్ మనకు ఒక వ్యూ ఉండాలి, ఆ వ్యూ ప్రకారం వెయిట్ చేయాలి. 40 సో ఫ్రెండ్స్ 800కి వచ్చాం మనం. ప్రజెంట్ -400గా ఉన్నాం మనం, 800కి వచ్చాం. 135 136 రన్ అవుతుంది. సో నేను మోర్ దెన్ 1000 వెళ్తే ప్రాఫిట్ బుక్ చేద్దామనే ఉద్దేశంతో ఉండడం జరుగుతుంది. చూద్దాం, ఇంకా కిందకి వెళ్తాడు, కానీ నేను మాత్రం హెవీ రిస్క్ ఇవ్వదలుచుకోవట్లేదు. ఆల్మోస్ట్ 1000 రీచ్ అయితే నేను ప్రాఫిట్ బుక్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాను. ఏం జరుగుతుందో చూద్దాం, ఇంకాసేపు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా పిసిలు కొట్టి 80 ఇంకా పిసిలు 80 కొట్టేసి ఇంకా ప్రిపేర్ చేసిందండి. వెళ్ళాల్సింది సో ప్రజెంట్ 9:30 ఫ్రెండ్స్. 9:30 వద్ద ఆల్మోస్ట్ 137 దగ్గర నేను ఏవైతే 100 షేర్స్ అనగా 5 లాట్స్ ఉన్నాయో అందులో 4 లాట్స్ అనగా 80 లాట్స్ని నేను స్క్వేర్ ఆఫ్ చేసేసాను. ఫుల్ సెక్యూర్డ్లో నేను ట్రేడ్ చేసుకుంటున్నాను. సో 1000 వద్ద ఓవరాల్గా స్క్వేర్ ఆఫ్ చేద్దాం అనుకున్నది కాస్త 4 లాట్స్ అనగా 80 షేర్స్ 900 వద్ద క్లోజ్ చేసేసాను. ఇప్పుడు ఒకటే లాట్తో ఉన్నాను. 1000 క్రాస్ అయితే ఒకటి కూడా నేను ప్రాఫిట్ బుక్ చేసే ఒక పనిలో ఉన్నాను. సో ఈ ఒకటి కూడా ఫ్రెండ్స్ నేను స్క్వేర్ ఆఫ్ చేసేయడం జరిగింది. సో ఓవరాల్గా ఫ్రెండ్స్ మీరు చూస్తూనే ఉన్నారు, 1034 వద్ద నేను స్క్వేర్ ఆఫ్ చేయడం జరిగింది. ఈ వీడియో ప్రాఫిట్ చిన్నదే, కానీ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మన మైండ్ ఏ రకంగా ఉండాలి,
ఎత్తుకుపై ఎత్తు చూసారు కదా. ఇప్పుడు దీనిలో మనం చాలా నేర్చుకోవచ్చు. సరే ప్రాఫిట్ విషయం పక్కన పడదాం. ఒకసారి మీకు ఎక్స్పాండ్ చేసి వివరించే ప్రయత్నం చేస్తాను. చూడండి మార్కెట్ అనేది ఫ్రెండ్స్ బాగా అబ్జర్వ్ చేయండి. మార్కెట్ అనేది ఎలా వెళ్ళాలి, ఫస్ట్ నుండి చూస్తున్న వాళ్ళకి మాత్రమే ఈ ఎనాలిసిస్. సో ఫ్రెండ్స్ మార్కెట్ అనేది ఇలా వచ్చాడు, ఇలా వచ్చాడు, ఇలా వచ్చాడు, ఇక్కడ నుంచి పుట్టుకు వెళ్ళాలి ఫ్రెండ్స్. 100% ఇక్కడ నుంచి పుట్టుకు వెళ్ళాలి. ఒక్కసారిగా 4 మేధావులందరూ ఎంటర్ అయిపోతున్నారన్న ఉద్దేశంతో ఇక్కడ నుంచి రూట్ మార్చాడు. మార్చి ఏం చేశాడండి, ప్యానిక్ చేసి కాలుకి వెళ్ళాడు. నాకు అర్థమైంది పాయింట్, రూట్ మార్చాడని. నేనేం భయపడలేదు, లాట్స్ తక్కువ పెట్టుకున్నాను నేను. ఇంతలో మీరు చూస్తూనే ఉన్నారు. నేను సినారియో మార్చుకున్నాను, ట్రెండ్ లైన్స్ మార్చుకున్నాను. ఈ ప్లేస్మెంట్ వద్ద నేను పుట్స్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడికి వచ్చాక ప్రాఫిట్ బుక్ చేద్దాం అనుకున్నాను, అదే మాదిరిగా వచ్చింది. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అనుకున్న మాదిరిగానే ఆల్మోస్ట్ ఆల్ 1034 రూపీస్తో ఈ షేరు నేను క్లోజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి ట్రేడర్తో, ఇప్పటికే చాలా హెవీ లెంత్ అయింది, కానీ మీకు అర్థం కావాలి ట్రేడర్ యొక్క సైకాలజీ, మైండ్ సెట్ ఎలా ఉండాలి అన్న విషయం మీకు అర్థం కావాలి అని దాదాపు గంట వరకు వచ్చినట్టుంది వీడియో వ్యవధి లెంత్. అయినప్పటికీ మీకోసం నేను పెట్టాను. మళ్ళీ ఒక మంచి ప్లేస్మెంట్ వస్తే కనుక మరో లైవ్ ట్రేడ్ చేసి మీకోసం చూపించే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. అంతవరకు నేను ఉంటాను, బాయ్ బాయ్. అదేవిధంగా చూసే వాళ్ళలో కొత్త వారు ఎవరైనా ఉంటే ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకుందాం అన్న అభిప్రాయం ఉంటే 0 బ్రోకరేజ్ కోటక్ నియో ప్రతి ఒక్క వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను, అకౌంట్ ట్రేడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.